తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. 20 ఏళ్లకే యువతకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలన్న తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించారు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి. యువత త్వరితగతిన రాజకీయాల్లోకి రావడం మంచిదేనన్నారు. రాజ్యాంగంలో మార్పులు రావాలని, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి అన్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలి అన్నారు శ్రీనివాసరెడ్డి. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 1950లో రచించిన రాజ్యాంగంలో మార్పులు రావాలా, సమాజంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలా, 21 సంవత్సరాలకే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసే అర్హతను నిర్ధారించాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల సందర్భంగా ఈరోజు ప్రపంచమంతా నవీకరణ అయిపోతోంది. కేవలం ఒక సెల్ ఫోన్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితులు వచ్చినాయి. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల యువకులు పిల్లలు కూడా ఈరోజు యువతనే టెక్నాలజీ రంగంలో ఈ దేశాన్ని ప్రపంచ దేశాల చిత్రపటంలో పెద్ద స్థానంలో, ఉన్నత స్థానంలో ఉంచినారు. వాళ్ళు చేస్తున్న కృషి వల్లే ఈ దేశం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ప్రపంచ దేశాల కంటే మిన్నగా ఉందంటే యువత స్ఫూర్తే. కాబట్టి యువతకు 21 సంవత్సరాలకు పోటీ చేయాలనే ఆలోచన మంచిది. దీన్ని అమలు చేసే విధంగా రాజ్యాంగ పెద్దలు, దేశంలో ఉన్న అత్యున్నత పార్లమెంటు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయంగా విన్నవించుకుంటున్నాను. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.